Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార టీవీకేలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇక విజయ్ చెంతకు అన్నా డిఎంకే బీజేపీకి చెందినటువంటి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కూడా చేరుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీని వీడారు సీనియర్ నేత విజయధరణి. విలావంకోడ్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు విజయధరణి. మంత్రి బుస్సి ఆనంద్ సమక్షంలో టీవీకేలో చేరారు. తాజా చేరికలతో తమిళనాడు దక్షిణ జిల్లాలపై టీవీకేకి పట్టు పెరిగింది. ఏదైతే పట్టు లేదని చెప్పినటువంటి జిల్లాల నుంచి కూడా టీవీకేలోకి చేరికలు కొనసాగుతూ ఉండడంతో టీవీకేలో ఒకంత జోష్ అయితే నెలకొంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టీవీకేలోకి భారతీయ జనతా పార్టీ అలాగే అన్నా డిఎంకే నుంచి కూడా భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. అంటే అధికార పార్టీలోకి యాజ్ యూజువల్ గా చేరేటువంటి చేరికల కింద కాకుండా దీన్ని కొంచెం డిఫరెంట్ గా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దక్షిణ జిల్లాల నుంచి టీవీకేలోకి చేరుతూ ఉండడంతో ఒకంత పట్టు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందనే మాట. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఏవైతే ఇతర పార్టీల నుంచి టీవీకేలకి భారీ స్థాయిలో వలసలు ప్రారంభమై గత కొంతకాలంగా రాజకీయ పదవులు లేని వాళ్ళు, మాజీలుగా ఉన్నవారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు టీవీకేలోకి చేరడం, టీవీకే పార్టీలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీవీకే అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మిత్రపక్షాలతో పాటు అధికారంలో ఉన్న టీవీకే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి నేరుగా బుస్సి ఆనంద రంగంలోకి దిగారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి సైతం ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకే బీజేపీ, ఇప్పటికే బీజేపీని వీడిన అన్నామలై నేరుగా వివిధ లీడర్ అనే వెబ్సైట్ పెట్టుకున్నారు. అక్కడ అన్నామలై బీజేపీకి సంబంధించిన నేతలను, కార్యకర్తలు ఒకవైపు ఆకర్షిస్తున్నారు. మరో పక్క టీవీకేలో ఏవైతే అన్నా డిఎంకేకి బీజేపీకి సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు నేరుగా టీవీకేలో చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఒక మాజీ ఎంపీ, మాజీ మంత్రి వరుసగా గత 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన విజయధరణి 2011, 2016, 2021 వరుసగా 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన విజయధరణి 2026 ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి బీజేపీ నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోవడం జరిగింది. 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, 4వ సారి బీజేపీలోకి వెళ్ళడం, ఆమె ఓటమి కావడం, ఓడిపోయిన తర్వాత నేరుగా ఆమె టీవీకేలో చేరడం జరిగింది. విలవంకోట నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రధానంగా దక్షిణ జిల్లాల్లో, దక్షిణ తమిళనాడులో బీజేపీని ఇటు అన్నా డిఎంకేలో ఉన్న మాజీలను నేరుగా ఒక పార్టీలో బలమైన నేతలను, క్షేత్రస్థాయిలో బలమైన నేతలను నేరుగా పార్టీలో చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది చేరిక కూడా దక్షిణ జిల్లాలో టీవీకేకి పట్టొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా బుస్సి ఆనంద్ ఏదైతే టీవీకే పార్టీలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. టీవీకే అభిమాన సంఘాన్ని, ఏదైతే విజయ అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాన్నే రాజకీయ పార్టీగా మార్చడంలో బుస్సి ఆనంద్ కీలక పాత్ర పోషించారు. విజయధరణి అత్యంత సీనియర్ నేత, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత, ప్రజల్లో బలమున్న నేత. అలాంటి విజయధరణి అటు బీజేపీని వీడడం, ఇటు టీవీకేలో చేయడం బీజేపీకి భారీ ఎదురు చెప్పచ్చు. కాంగ్రెస్ ను 2024 ఆమె కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరిన తర్వాత ఆమెకు ఎలాంటి కీలక బాధ్యతలు కూడా దక్కలేదు. అయితే నిరాశకు గురయ్యారు. అయితే గత 2026 ఎన్నికల్లో ఆమెకు విలవంకోడ్ నుంచి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అయినా బీజేపీ నుంచి ఓడిపోవడం, 3వ స్థానం దక్కడం జరిగింది. అదేవిధంగా విజయధరణి టీవీకేలో చేరడం వల్ల విలవంకోడ్ సహా దక్షిణ తమిళనాడులో రాజకీయంగా టీవీకేకి లబ్ధి జరిగే అవకాశం ఉందని ఇప్పటికే సమాచారం అందుతుంది. మరోపక్క ఏఐఏడీఎంకే సీనియర్ నాయకురాలు కేపీ పచ్చమ్మాలు కూడా టీవీకే తీర్థం పుచ్చుకున్నారు. గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. జయలలిత క్యాబినెట్ లో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా తిరువన్నామలై నియోజకవర్గ మాజీ ఎంపీ ఆర్ వనరోజా, ఏఐఏడీఎంకే చెన్నై వెస్ట్ జోన్ మాజీ కార్యదర్శి ఎన్ బాలగంగా వంటి కీలక నాయకులందరూ టీవీకేలో చేరారు. ఇక్కడ ప్రధానంగా రాబోయే ఎన్నికల నాటికి అన్నా డిఎంకేని, ఇటు బీజేపీని విజయ్ టార్గెట్ చేశారని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయా పార్టీలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం
టీవీకే తీర్థం పుచ్చుకోవడంతో భవిష్యత్ రాజకీయాలకు ఒక దిక్సూచన చెప్పచ్చు. ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికలు కానీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలు 2029 పార్లమెంట్ ఎన్నికల్లో టీవీకేని బలోపేతం చేసుకోవడం, మళ్ళీ విజయ్ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసుకోవడానికి నేరుగా పార్టీని క్షేత్రస్థాయిలో ఈ చేరికలతో తమిళనాడు 3 నెలలు ప్రభుత్వం ఉంటుందా, 6 నెలలు ప్రభుత్వం ఉంటుందా, సంవత్సరం ప్రభుత్వం ఉంటుందా అన్న కోణంలో తీవ్ర విమర్శలు లేకపోవడంతో నేరుగా అన్నాడీఎంకేకి సంబంధించిన నలుగురు తమిళనాడు రాజకీయాలు ఈ చేరికలతో తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు ఏమైనా తిరిగే ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి మాట ఒక భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకే నుంచా లేకపోతే ఇతర పార్టీల నుంచి కూడా మొదలవుతాయా అనేటువంటి ప్రధాన ప్రశ్న. దాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? ఇక్కడ ప్రధానంగా బీజేపీ అన్నాడీఎంకే ఈ 2 పార్టీల నుంచే వలసలు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా డిఎంకే పార్టీ నుంచి ఏ మాజీ ఎమ్మెల్యే కూడా బయటికి వెళ్లే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే డిఎంకేలో ఉన్న లీడర్లు కమిట్మెంట్ తో ఉంటారు. ఆ నాయకుల భవిష్యత్ కానీ, ఆ నాయకుల రాజకీయ అవసరాలు కానీ, స్టాలిన్ కానీ, ఉదయనిధి కానీ ఆ పార్టీ నేతలు నేరుగా చూసుకుంటారు. పార్టీలో క్షేత్రస్థాయిలో సమన్వయం ఉంది. అదేవిధంగా నేతలను ఏకతాటిపై నడిపించగలరు. ఇప్పటికే ఓటమిపై వాళ్ళు పలు కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా అన్నామలై బీజేపీని వేయడం ఒక ఎదురు దెబ్బ అయితే, మరోపక్క అన్నామలై వేయడం ఒక ఎదురు దెబ్బ అయితే, మరోపక్క అన్నాడీఎంకే కీలక వర్గం అన్నాడీఎంకేలో కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, మరోపక్క 2 వర్గాలు ఏర్పడడం, రాబోయే ఎన్నికల నాటికి అన్నాడీఎంకే విచ్ఛిన్నమయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. గత 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకే 3వ స్థానానికి రావడం, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి సంబంధించిన నేతలకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా అనే కోణంలో పలువురు నేతలు నేరుగా పార్టీలు వీడి టీవీకేలో చేరుతున్నారని స్పష్టంగా సమాచారం అందుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామంగా కూడా తమిళనాడు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అధికార టీవీకేలోకి భారీగా చేరుతున్నటువంటి చేరికలు టీవీకే పార్టీకి ఆదరణ పెరుగుతోంది అనేటువంటి మాట. అయితే డిఎంకే అన్నాడీఎంకే అలాగే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ విజయ్ చెంతకు చేరినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. బీజేపీని వీడారు విజయధరణి. ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. వెలవంకోడ్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు విజయధరణి. ఇక మంత్రి బుస్సి ఆనంద్ సమక్షంలో ఆయన టీవీకేలో చేరారు. తాజా చేరికలతో తమిళనాడు దక్షిణ జిల్లాలపై టీవీకేకి పట్టు పెరిగినట్లుగా తెలుస్తోంది.